ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే 2025 ఏప్రిల్ 29 మంగళవారం నాడు మిథున రాశి వారు ఒక గుండె పగిలే వార్త కనిపిస్తుంది. అయితే గుండె పగిలే వార్తనైతే మిథున రాశి వారు వినబోతున్నారు. మిథున రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏ విధంగా ఉంటాయి? మిథున రాశివారు అలాగే మిథున రాశివారు శుభ ఫలితాలు పొందడానికి మరింత మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి? మిథున రాశి వారికి శుభ ఫలితాలను పొందటానికి ఎలాంటి దేవారాధన చేయాలి? అలాగే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది? ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా బంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరితోనూ కలుపుకోలు గుణం కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలుపుకోలు గుణం కలిగి ఉంటూ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు చాలా ఆలోచించి అమలు పరుస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెద్దలను కలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం వలనే వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తారు. మిథున రాశి వారి ఎదుగుదలకు శత్రువులు కూడా కారణం అవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు మీపై చాలా కుట్రలు చేస్తున్నారు. వాళ్ళ కుట్రల కారణంగా మీరు జీవితంలో చాలా మానసికంగా కృంగిపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు కూడా చాలా ఉన్నాయి. 10 మందిలో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు తెలిసినా కూడా మీరు డైరెక్ట్గా వారిని అడగకుండా ఏమీ అనరు. ఎందుకంటే మీకు అందరితో గొడవ పడడం ఇష్టం ఉండదు కాబట్టి. మీకు డీసెంట్గా ఉండే అలవాటు ఉన్నది కాబట్టి. మీకు అలా చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు మీకు. మిథున రాశి వారు ఎన్నో నిందలు, ఆరోపణలు చాలా ఎదురవుతాయి. మీ మనసు చాలా కృంగిపోతుంది. ముఖ్యంగా అంశంలోకి వస్తే మాత్రం ఏప్రిల్ 29 మంగళవారం దినఫలాల మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే గుండె పగిలే వార్తనైతే వినబోతున్నారు. అది మీ జీవితానికి సంబంధించిన సమస్య ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించిన సమస్య ఉండొచ్చు. ఏదైనా ఒక అంశం గురించి మీరు చాలా కృంగిపోవలసి ఉంటుంది. మిథున రాశి వారికి మానసికంగా కృంగదీసే అంశాలు కనబడుతున్నాయి. అలాగే ఏప్రిల్ 29 మంగళవారం మిథున రాశి వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా వీరు ఒకరి దగ్గర డబ్బు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మిథున రాశి వారు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా మాట్లాడకండి, దూరంగా ఉండండి. మీ యొక్క వ్యాపారస్తులతో సఖ్యతగా ఉండండి, ప్రేమగా వ్యవహరించండి, వారు చెప్పినట్టుగా వినండి. మిథున రాశి వారు ఎప్పుడైనా శివారాధన చేయాలి. శివారాధన చేయటం వల్ల మీకు అన్ని మంచి జరుగుతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండాలి.
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. శుభ తిథి ఉన్న మంగళవారం నాడు మీరు ఒక పొడగాటి వస్త్రాన్ని హనుమానునికి ధరించండి. మీకు అంత శుభమే జరుగుతుంది. మిథున రాశి వారు మీలో ఉన్న బలహీనతలను సర్దుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి బలహీనమైన మనస్తత్వం ఏమిటంటే చిత్త మనస్తత్వం. ఎప్పుడూ కూడా ఒక మాట మీద నిలబడరు. కమ్యూనికేషన్గా ఉండరు. అవసరం లేని చోట కూడా కంట్రోల్ చేసుకోరు. వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. అందువలన వీళ్ళు ఒక మాట మీద నిలబడకపోవడం వలన వీరికి ఎప్పుడూ జీవితంలో లుక్సాను అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో విన్నారు కదా, మొత్తం మేము చెప్పిన పరిహారాలను చేస్తూ హనుమాన్ చాలీసా పఠిస్తూ దేవునికి శివరాధన, హనుమాన్ రాధన, విఘ్నేశ్వరుని పూజిస్తూ స్మరించండి. ఎప్పటికీ మీకు అంతా మంచి చేకూరుతుంది. ఇక ఇప్పటి వరకు మా వీడియోను చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు. ఓం నమః శివాయ. ఛానల్కు మరి ఇంకొక కొత్త వీడియోలో చూస్తున్న మళ్ళీ